రిటైర్డ్ ఉద్యోగుల వైద్య చికిత్సకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సింగరేణి సీఎండీకి ఆదేశించారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. గతంలో అంగీకరించిన అంశాలు రిటైర్డ్ ఉద్యోగులకు ఓపీ చికిత్స సదుపాయాన్ని అమలు చేయాలని సీఎండీకి సూచించారు. కార్పొరేట్ హాస్పిటల్స్ కు రిఫరల్ సదుపాయం కల్పించాలని సూచించారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన ఇతర డిమాండ్లను పరిశీలించి పరిష్కరించాలన్నారు మంత్రి వివేక్. సోమాజిగూడలోని నివాసంలో వివిధ సమస్యలపై పబ్లిక్ నుంచి వినతి పత్రాలు స్వీకరించారు మంత్రి వివేక్. సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సింగరేణి హాస్పిటల్లో వైద్య సేవలకు సంబంధించిన పలు డిమాండ్లతో మంత్రికి వినతి పత్రాన్ని ఇచ్చారు. చెన్నూరు నియోజకవర్గంలో గెలిచిన సర్పంచులను సన్మానించారు మంత్రి వివేక్. డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా సింగరేణి సంస్థను పరిశీలించి ఏదైతే న్యాయంగా వారిని ఆదుకోవాలనో సింగరేణి యజమాని ఒప్పుకోవాలి. నేను కూడా కొత్త సీఎండీ గారు వచ్చారు, వారితో మాట్లాడి ఏదైతే ఇన్సూరెన్స్ మా ముందు ఇంతకుముందు ఒప్పుకున్నారు దాన్ని ఎట్లనన్నా చేయాలి. ఇంకా సింగరేణి రిటైర్డ్ ఉద్యోగ వాళ్ళకు అన్ని సింగరేణి హాస్పిటళ్లలో ఫ్రీ అవుట్ పేషెంట్ ట్రీట్మెంటు, ఇంకా సిటీలో కూడా వారికి రెఫరెన్స్ ఇవ్వాలని చెప్పి వారు ఏదైతే కోరుతున్నారో సింగరేణి యాజమాన్యం పరిశీలించి దీన్ని సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు.